ఓం శ్రీమాత్రే నమః. మనకి ధనుర్మాసం అన్నది ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసంలో మనం ఆ శ్రీమన్నారాయణుని ఆరాధిస్తే మనకి సకల ఐశ్వర్యాలు సిద్ధింపచేస్తారు. ఈ ధనుర్మాసంలో స్వామివారిని ఏ విధంగా ఆరాధించాలి, ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్నీ తెలుసుకుందాము. ముందుగా అయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని డివోషనల్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మనకి 2023 డిసెంబర్ 16 అర్ధరాత్రి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మనకి డిసెంబర్ 16 రాత్రి మనం పూజ చేసుకోము కనుక డిసెంబర్ 17 నుంచి భోగి పండుగ వరకు మనకి ధనుర్మాసం ఉంటుంది. ఈ ధనుర్మాసం ప్రత్యేకంగా స్వామివారి పూజకి, అదేవిధంగా మనకి ముగ్గులు ఈ మాసం అంతా కూడా కలకల్లాడే ముగ్గులు ఆడపిల్లలు పెట్టి గొబ్బెమ్మలయ్యి పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల మంచి వరుడు లభిస్తారు, లేదా తొందరగా వివాహం జరుగుతుంది, సౌభాగ్యంగా ఉంటారు అని నమ్ముతాము. అయితే సూర్యదేవుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడంతో మొదలయ్యే ఈ ధనుర్మాసము సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో పూర్తి అవుతుంది. అంటే భోగి పండుగ రోజు వరకు ఉంటుంది. ఈ ధనుర్మాసం అన్నది వైష్ణవులకి చాలా పవిత్రమైన మాసం. వైష్ణవ ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అదేవిధంగా తిరుపవే గానం చేస్తారు. గోదాదేవి స్వయంగా రచించిన తిరుపవేని వైష్ణవ ఆలయంలో అంటే మనకి తిరుపతిలో, తిరుమలలో కూడా మనకి ఇదే గానం చేస్తారు. సుప్రభాత సేవను బదులు మనకి తిరుపవే గానం చేస్తారు. అదేవిధంగా ఈ నెల రోజులు కూడా మనకి తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చిస్తారు. ఇంత పవిత్రమైన మాసంలో మనం ఇంట్లోని సూర్యోదయానికి పూర్వమే పూజ చేసినట్టయితే మనం అనుకున్నవన్నీ కూడా స్వామివారు సిద్ధింపచేస్తారు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే ఈ పూజని ఎలా చేయాలి? ముందుగా మనం ఉదయమే చేయాలి. ఈ పూజ సాయంత్రం చేసుకుంటామంటే అవ్వదు, తెల్లవారుజామునే చేసుకోవాలి. తెల్లవారుజామునే సూర్యుడు రాకముందే మనం నిద్ర మేల్కొని మంచిగా దేవుడి మందిరంలో పీట వేసుకొని కానీ, దేవుడి మందిరంలో కానీ స్వామివారి ఫోటో ఏది ఉంటే అదే, మనం వెంకటేశ్వర స్వామివారు కానీ, లేదా శ్రీమన్నారాయణుడు కానీ, మధుసూదన్ ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోనే పెట్టుకొని మంచిగా విఘ్నాలు కలిగించమని విఘ్నేశ్వరుణ్ణి, లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. ఈ మాసంలో పిండి దీపారాధన కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే విష్ణువుకి ప్రీతికరమైన దీపారాధనలో పిండి దీపారాధన కూడా ఒకటి. ఇలా దీపారాధన చేస్తే స్వామివారు తొందరగా అనుగ్రహిస్తారు. అదేవిధంగా స్వామివారిని బిల్వ పత్రాలతో అర్చించడము, తులసి దళాలతో అర్చించడము, తులసి మాలలు సమర్పించడము, ఇటువంటివన్నీ చేస్తే చాలా ఇష్టం. ఎందుకంటే గోదాదేవి స్వయంగా ఆమె తులసి మాలను కట్టి స్వామివారికి పంపించేవారంట. తులసి మాల అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా, అందుకని తులసి మాలలు కూడా పెడితే స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. ఈ మాసంలో మనం మంచిగా చెప్పాను కదా, దేవుడి మందిరంలో పీట వేసుకొని మంచిగా విఘ్నేశ్వరుణ్ణి, అదేవిధంగా లక్ష్మీ అమ్మను పెట్టుకొని దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. ముగ్గులలో పీఠం దగ్గర మనం శంకు చక్ర దీపాలను, లక్ష్మీ పాదాలను, అష్టదళ పద్మ ముగ్గును, స్వస్తిక్ను ఇలా మంచి మంగళకరమైన ముగ్గులు వేసుకొని మంచిగా దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి. స్వామివారు అలంకరణ ప్రియులు కనుక మనం అందంగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది, మనకి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే మరి ఈ నెల రోజులు పూజలో మనం ఏ నైవేద్యం పెట్టాలి అని చాలామందికి సందేహం ఉంటుంది. మొదటి 15 రోజులు అంటే మనకి ఈ ధనుర్మాసంలో మొదటి 15 రోజులు పులగము, చక్కెర పొంగలి, ఒకరోజు పులగం పెడితే ఒకరోజు చక్కెర పొంగలి అలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు. నెల రోజులు పూజ చేసుకుంటే, లేదు శనివారాలు చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఈ నైవేద్యాలు రెండు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. పులగము, చక్కెర పొంగలి. లేదు మేము నార్మల్గా పూజ చేసుకుంటాము అంటే పళ్ళు కూడా పెట్టుకోవచ్చు. టైం కుదరని వాళ్ళు పండ్లు కూడా పెట్టి పూజ చేసామా లేదా అన్నది ముఖ్యమన్నమాట, పెట్టుకోవాలి. తర్వాత 15 రోజులు మనం ధనుర్మాసంలో దద్దోజనాన్ని అంటే పెరుగన్నాన్ని స్వామివారికి నివేదిస్తారు. ఈ దద్దోజనాన్ని తప్పకుండా
నివేదించాలి. ఇలా స్వామివారికి నిత్యం కూడా ఎవరైతే ఈ నెల రోజుల పాటు వ్రతంలా ఆచరిస్తారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అంటారు. ఏ కోరిక మేరకు మీరు చేస్తున్నారో ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవాలి. పూజ చేసి స్వామివారికి ఎటువంటి ఆటంకాలు కలగకూడదని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంచిగా నమస్కరించుకోవాలి. తర్వాత మనం స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకోవాలి. మీకు వీలైతే స్వామివారిది చిన్నదైనా సరే తప్పకుండా చిన్న విగ్రహమైనా లేదా స్వామివారిది చిన్న ప్రతిమ ఉన్నా పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేస్తే ఈ మాసంలో చాలా ఇష్టం స్వామివారికి. అలా కుదిరినట్టయితే తప్పకుండా చెయ్యండి. చిన్న విగ్రహం మీరు ఇత్తడిది తెచ్చుకున్నా లేదా మీరు ఏం తెచ్చుకున్నా పర్వాలేదు. చిన్న విగ్రహాన్ని తెచ్చుకొని లేదా చిన్న కాయిన్ పైన స్వామివారు ఉన్నది తెచ్చుకొని పంచామృతాలు మీరు అన్నీ వేసి అభిషేకం చేయలేకపోయినా చిన్న ఫోటో పైన అయినా సరే పంచామృతాలు చిలకరించి స్వామివారికి నమస్కరించుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మీకు వీలైతే రోజుకి ఒక చొప్పున తిరుపవేణి గానం చేసినా సరిపోతుంది. ఒకవేళ గానం చేయలేము అనుకునే వాళ్ళు ఆడియో ఫామ్లో పెట్టుకొని వినవచ్చు. ఇంట్లో మనం ఈ తిరుపవేణి రోజు కూడా సుప్రభాతం ఎలా వింటామో అదేవిధంగా విన్నా సరే ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఈ మాసంలోనే స్వామివారు అమ్మవారిని వివాహం చేసుకున్నారు. అందువల్ల స్వామివారికి అత్యంత ప్రీతికరమైన మాసంలో ఈ ధనుర్మాసం కూడా ఒకటే. మనకి భోగి పండుగ రోజు మనం ఆ స్వామివారు వివాహం చేసుకున్నారనమాట. అందువల్ల వీలైతే ఆ రోజు కూడా మనం మంచిగా స్వామి అమ్మవార్ల ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. పెళ్ళి కాని అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో మంచిగా వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేస్తారు. కలకల్లాడుతూ ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బిళ్ళు చేస్తారు. గొబ్బిళ్ళు చేసి గొబ్బిళ్ళకు పసుపు కుంకుమ పూలను అందంగా అలంకరించి మంచిగా ముగ్గులలో పెడతారు. ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి మంచి భర్త లభిస్తాడు అని, అదేవిధంగా పెళ్ళైన స్త్రీలైతే సౌభాగ్యం కలకాలం వర్ధిల్లుతుంది అని నమ్మి పూజనైతే చేస్తారు. వైష్ణవ ఆలయాల్లో స్వామివారికి ఉదయము సాయంత్రం పూజ చేసి ప్రసాదం చిన్నపిల్లలకి పంచి పెడతారు. ఈ మాసం అంటే వైష్ణవులకి చాలా ప్రీతికరమైన మాసం. ఉదయము సాయంత్రం స్వామివారికి పూజనైతే చేస్తారు. ఉదయం మనం తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో పూజ చేసి సాయంత్రం నార్మల్గా పూజ చేసుకోవచ్చు. ఉదయము సాయంత్రం దీపారాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరాన్ని సమర్పించి స్వామివారికి మంగళహారతి ఇవ్వడము, అదేవిధంగా పిండి దీపారాధనలు పంచగవ్య దీపారాధన కూడా స్వామివారికి చాలా ప్రీతికరం అన్నమాట. అమ్మవారికి ఇష్టమైనవన్నీ స్వామివారికి ఇష్టము, స్వామివారికి ఇష్టమైనవన్నీ అమ్మవారికి ఇష్టం. ఇలా మనకున్నవన్నీ స్వామివారికి సమర్పించి స్వామివారి అనుగ్రహం మీ అందరూ కూడా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా ధనుర్మాసంలో పూజ చేస్తే మనకి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని అంటారు. ఈ పూజా విధానం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.